మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఈ అనిశ్చితి భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్కు, ముఖ్యంగా మన హైదరాబాద్కు కొత్త ఊపిరి పోయబోతోంది. దుబాయ్ వంటి నగరాల్లో పెట్టుబడులు తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు భాగ్యనగరం వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయులదే హవా. 2025లో ఏకంగా 85,000 నుంచి 95,000 కోట్ల రూపాయలను మన వాళ్ళు అక్కడ పెట్టుబడిగా పెట్టారు. గోల్డెన్ వీసా, పన్నురహిత ఆదాయం వంటి ఆకర్షణలతో హైదరాబాద్లో సైతం భారీ ప్రాపర్టీ షోలు నిర్వహించి మరీ పెట్టుబడిదారులను ఆకర్షించారు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సురక్షితమైన పెట్టుబడుల కోసం ప్రవాస భారతీయులు మళ్లీ సొంత గడ్డ వైపు చూస్తున్నారు. గల్ఫ్ దేశాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆస్తుల విలువ పెరగటమే కాకుండా అద్దె రూపంలో వచ్చే ఆదాయం కూడా ఆశాజనకంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మరియు మెట్రో విస్తరణ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, దుబాయ్ రేంజ్లో హైదరాబాద్లో అందుబాటులోకి వస్తున్న విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న అంశాలు. మొత్తానికి దుబాయ్లో ఆగిపోయిన పెట్టుబడులు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త కళను తీసుకొస్తున్నాయని నిర్మాణ రంగ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థిరాస్తి మార్కెట్లో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్గా మారటం ఖాయంగా కనిపిస్తోంది.